హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక భయానక దయ్యం కథతో తిరిగి వచ్చాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్రర్ డోస్ విత్ ఏఆర్. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా దగ్గరలో ఉన్న ఓ చిన్న గ్రామం. ఆ గ్రామంలో పాతకాలం నాటి ఓ ప్రభుత్వ పాఠశాల. ఆ పాఠశాల గోడలన్నీ నలుపు రంగులో మారి పగటిపూట చాలా భయానకంగా కనిపిస్తుంది. కాలిపోయిన గోడలు, పాత పీచు పూసిన తలుపులు. ఎండలోనూ ఆ భవనం దగ్గరికి వెళ్తే ఏదో చల్లగాలి తగిలినట్టు అనిపిస్తుంది. ఆ పాఠశాలకు ఓ కొత్త సైన్స్ టీచర్ వచ్చారు. తన పేరు రమేష్. తన స్టోరీ మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. రమేష్ 2006లో ఆ పాఠశాలకు సైన్స్ టీచర్గా వచ్చాడు. తన స్కూల్కు మొదటి రోజు తన సైకిల్తో స్కూల్ దగ్గరికి వెళ్ళి స్కూల్ గేటు ముందు నిలబడి స్కూల్ వైపు చూస్తున్నాడు రమేష్. ఆ గేటు పక్కనే వాచ్మెన్ రవి కూర్చొని బీడీ కాలుస్తున్నాడు. రవి, మీరేనా సార్ కొత్త సార్ అని అడిగాడు రమేష్కు. రమేష్ అప్పుడు రవికి సమాధానం ఇస్తూ నేనే కొత్త సైన్స్ టీచర్ అని చెప్పాడు. స్కూల్ ఇదే కదా అని రవికి రమేష్ అడిగాడు. ఇదే స్కూల్ కానీ సార్, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి అని రవి రమేష్తో చెప్తాడు. ఇంకా జయం కూడా అవ్వలేదు, ఇప్పుడే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఏంటి వాచ్మెన్ అని. ఎందుకు, ఏమైంది ఇక్కడ అని రమేష్ రవిని అడిగాడు. రవి కాసేపు మౌనంగా ఉండి ఏం కాలేదు సార్, మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పాడు. మన రమేష్కు అది మొదటి సిగ్నల్. మొదటి రోజు కావడంతో తన విషయాన్ని అంతగా పట్టించుకోకుండా లోపలికి వెళ్ళాడు రమేష్. రమేష్కు సైన్స్ ల్యాబ్ అప్పగించారు. ల్యాబ్ తలుపులు తీసి చూస్తే ల్యాబ్ చాలా కాలం నుండి వాడలేదు. పిల్లలు ల్యాబ్కి రావడానికి కూడా భయపడతారు. ఆ స్థితిలో ఉంది ఆ ల్యాబ్. తనకంటే పెద్ద సార్ దగ్గరికి వెళ్ళి ఆ గదిని క్లీన్ చేపిస్తా అని రమేష్ వెళ్తాడు సార్ దగ్గరికి. వెళ్ళి చెప్తాడు, సార్ ఆ రూమ్ పరిస్థితి బాగలేదు, క్లీన్ చేయండి అని రమేష్ సార్తో చెప్తాడు. అప్పుడు ఆ సార్ ఇలా అంటారు, సార్ ఆ గది ఎప్పటి నుంచో మూసింది, ఆ గది లోపలికి ఎవరు వెళ్ళరు సార్, మీకు వేరే గది చూసి అదే గదిలో కొత్త సామాన్లు తెప్పిస్తాం సార్ అని ఆ సార్ రమేష్తో చెప్తారు. అప్పుడు రమేష్ ఆ సార్కి అడుగుతాడు, ఎందుకు సార్ ఆ గది లోపలికి ఎవరు ఎందుకు వెళ్ళరు అని అడుగుతాడు. రాత్రిలో ఆ గది లోపల నుండి ఏవేవో శబ్దాలు వస్తున్నాయని అంటుంటారు, అందుకే ఆ గది లోపలికి ఎవరు వెళ్ళారని ఆ సార్ అంటారు రమేష్తో. రమేష్ ఆ సార్ మాటలకు నవ్వుతూ, సార్ ఈ కాలంలో భూతాలు ఉంటాయా సార్, నేను సైన్స్ టీచర్నని నవ్వుతాడు. తాళం ఇవ్వండి సార్, నేను దాన్ని క్లీన్ చేయించుకుంటానని రమేష్ ఆ సార్ దగ్గర నుండి తాళం తీసుకుంటాడు. మధ్యాహ్నం క్లాస్ తర్వాత రమేష్ తాళం తీసుకొని తనొక్కడే ఆ రూమ్ లోపలికి వెళ్తాడు. ఆ గది మధ్యలో ఒక పాత బల్ల ఉంది. ఆ బల్ల మీద పాత బాటళ్ళు, ఎముకల నమూనాలు ఉంటాయి. ఆ గది వాతావరణాన్ని చూసి రమేష్కు అప్పుడే భయం వేస్తుంది. రమేష్కు ఆ గదిలో ఓ మూలకు ఓ బాక్స్ కనిపించింది. ఆ బాక్స్ తెరవడంతోనే ఓ పెద్ద శబ్దం. రమేష్ ఒక్కసారిగా ఉలిక్కిపడి చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందని చుట్టూ చూస్తున్నాడు. సరేమైనా శబ్దం వచ్చిందేమో, ఎవరైనా తీసుకొచ్చి రూమ్ను క్లీన్ చేపిస్తా అని రమేష్ డోర్ వైపు వస్తుంటాడు. రమేష్ బయటికి రావాలనుకునే లోపే డోర్ ఒక్కసారిగా మూసుకుపోతుంది. డోర్ దగ్గరికి వచ్చి చూస్తే డోర్ బయట నుంచి వెళ్ళి వేసినట్టుంది. రమేష్, ఎవరున్నారు బయట, ఎవరు వేశారు డోర్ అని గట్టిగా కేక వేశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. చాలాసేపు అరిచాడు, కానీ ఎవరూ వినట్లేదు. కాసేపటికి ఆ గదిలో చీకటి పెరుగుతున్నట్టు అనిపించింది. రమేష్కు కొద్ది దూరంలో ఒక బాలుడు నీలి యూనిఫామ్లో కూర్చునున్నట్టు రమేష్ చూస్తాడు. ఎవర్రా నువ్వు అని అడిగేలోపే ఆ బాలుడు రమేష్ కళ్ళ ముందే మాయమవుతాడు. రమేష్ భయపడుతున్నాడు. డోర్లు ఒక్కసారిగా ఓపెన్ అయ్యాయి. రమేష్ బయటికి వచ్చాడు. అక్కడితో ఆ రోజు ముగిసింది. రమేష్ అదే స్కూల్లో ఉండాలని డిసైడ్ అయ్యి ఆ స్కూల్కి వస్తాడు. ఆ స్కూల్ రూమ్లోనే రమేష్ ఇంకా రవి ఇద్దరు ఉంటారు. ఆ రోజు నుండి రమేష్కు ప్రతి రాత్రి ఏదో ఒక భయం. 4-5 రోజుల తర్వాత ఒక రాత్రి, ఆ రాత్రి దాదాపు 2 గంటల సమయం అవుతుంది. రవి గదిలో కూర్చొని రేడియో వింటున్నాడు. ఒక్కసారిగా రవికి బయట పిల్లల ఆటల శబ్దాలు వినిపిస్తాయి. ఇంత రాత్రిపూట పిల్లల శబ్దాల అంటూ రవి టార్చ్ లైట్ తీసుకొని రూమ్ బయటికి వస్తాడు. ఆ పిల్లలు పరిగెత్తే అడుగుల శబ్దం స్కూల్ వెనుక వైపు నుండి వస్తుంది. రవి వెనక్కి వెళ్ళి చూస్తే రవి చేతిలో ఉన్న లైట్ కాంతితో పిల్లలు ఏదో రాస్తున్నారు. రవి ఒకేసారి కేక వేశాడు, ఎవర్రా మీరు అని. పిల్లలంతా రవి వైపు తిరిగి చూశారు.
అందరి కళ్ళు రక్తం లాంటి ఎరుపు. రవి భయంతో లైట్ ఆఫ్ చేశాడు. ఒక్కసారిగా ఆ పిల్లలంతా గాల్లో కలిసిపోయారు. రవి మళ్ళీ లైట్ ఆన్ చేసి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఆ రోజు రాత్రంతా వణుక్కుంటూ ఉన్నాడు రవి. మరుసటి రోజు ఉదయం రమేష్కు చెప్పాడు, కానీ రమేష్ నమ్మలేదు. రమేష్ ఎందుకు నమ్మలేదంటే అప్పటి వరకు రమేష్కు ఎలాంటి అనుభూతి కాలేదు. ఆ రోజు రూమ్లో చూసింది కేవలం నా భ్రమే అనుకున్నాడు రమేష్. రమేష్కు రవి చెప్పిందంతా మూర్ఖత్వంగా అనిపించింది. ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాలు ఉంటాయా అంటూ తనలో తాను నవ్వుకున్నాడు. కానీ ఆ తర్వాత రోజు స్కూల్లో జరిగిన ఒక సంఘటన రమేష్కు కూడా ఆలోచించేలా చేసింది. ఆ సంఘటన ఆ రోజు మంగళవారం. రమేష్ పిల్లలకు సైన్స్ పాఠాలు చెప్తున్నాడు. పద్మ అనే విద్యార్థిని వెనుక బెంచ్లో కూర్చొని అప్పుడు ఏదో భయంతో ఉన్నట్టు కనిపించింది రమేష్కి. రమేష్ గమనిస్తున్నాడు. ఆమె ఒక్కసారిగా పుస్తకం మూసేసి బెంచ్ కింద వెళ్ళి కూర్చుంది. రమేష్ తన దగ్గరికి వచ్చి ఏమైంది పద్మ అని అడిగాడు. పద్మ మెల్లిగా చెప్తుంది, సార్ నా పక్కన ఎవరో కూర్చొని ఉన్నారు అని. రమేష్ పైకి లేచి చూశాడు. ఆ బెంచ్లో పద్మ తప్ప ఇంకెవరూ లేరు. పద్మకు ఎవరు లేరుగా అని చెప్పాడు రమేష్. కానీ పద్మ భయంతో వణుకుతూ, సార్ నీలి యూనిఫామ్ వేసుకున్న బాబు నా చెవిలో ఏదో చెప్పాడు. రమేష్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. 4-5 రోజుల కింద ల్యాబ్లో చూసిన ఆ బాబు యూనిఫామ్ కూడా నీలి రంగుదే. తను చూసింది కూడా ఆ బాబునే. అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటున్నాడు రమేష్. సరే పద్మ, లేచి కూర్చో, ఆ బెంచ్పై ఎవరు లేరు, లేచి నీ స్థానంలో నువ్వు కూర్చో అని పద్మకు చెప్పాడు రమేష్. సార్ చెప్పాక పద్మ కూడా లేచి ఆ బెంచ్పై కూర్చుంటుంది. ఆ రోజు కూడా గడిచిపోతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం రమేష్కు ఈరడేముండకపోవడంతో ఆ పాఠశాల వెనకాల ఓ పాత బావి ఉంటుంది. నడుచుకుంటూ ఆ బావి దగ్గరికి వెళ్తాడు రమేష్. మంచి గాలి వస్తుంది. ఆ బావి పక్కనే రమేష్ నడుస్తున్నాడు. బావి లోపల నుండి ఇలా నీళ్లు చిమ్మినట్టు శబ్దం వస్తుంది. మనం ఇట్లా నీళ్ళు వేస్తే ఎలా శబ్దం వస్తుందో అలాంటి శబ్దం వస్తుంది బావి లోపల నుండి. రమేష్ సరదాగా హలో అని అన్నాడు. కానీ వెంటనే బావి లోపల నుండి కూడా హలో అనే శబ్దం తిరిగి వచ్చింది. రమేష్ భయపడుతూ ఎవరున్నారు అని అడిగాడు. ఒక చిన్న పిల్ల స్వరం, మమ్మల్ని విడిపించండి అని. రమేష్ ఒక్కసారిగా తన అడుగులను వెనక్కి వేశాడు, ఏంటిదని. అంతలోనే ఓ చిన్న పిల్ల రమేష్ ముందు నుండి పరిగెత్తుకుంటూ వచ్చి బావిలో దూకినట్టు అనిపించింది రమేష్కు. రమేష్ ఒక్కసారిగా భయపడి బావి లోపలికి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. అక్కడి నుండి తిరిగి వచ్చాడు రమేష్. మధ్యాహ్నం తర్వాత జరిగిన విషయాన్నంతా లక్ష్మీ టీచర్కు చెప్పాడు. లక్ష్మీ టీచర్ చాలా కాలంగా అక్కడే పనిచేస్తుంది. రమేష్ మాటలు విన్నాక లక్ష్మీ టీచర్ కూడా భయం మొదలైంది. లక్ష్మీ టీచర్ భయపడుతూ, రమేష్ గారు మీకు ఈ స్కూల్ గురించి ఇంకా తెలియదు అని అంది. ఏమైందని రమేష్ అడిగాడు. అప్పుడు లక్ష్మి చెప్పడం మొదలుపెట్టింది. ఈ స్కూల్ 30 ఏళ్ల క్రితం చాలా పెద్ద ప్రమాదం చూసింది. అప్పట్లో స్కూల్ బస్సు పిల్లలను తీసుకెళ్తూ బావి దగ్గరికి తిరిగే క్రమంలో ఢీ కొట్టి పడిపోయింది. అందులో ఉన్న 10 మంది పిల్లలు చనిపోయారు. ఆ తర్వాత నుండి ఆ పిల్లల ఆత్మలు ఈ స్కూల్లోనే తిరుగుతున్నాయి. ఇది ఆ పాఠశాల పార్ట్ 1. సెకండ్ పార్ట్లో రమేష్తో ఇంకొన్ని సంఘటనలు జరుగుతాయి. రమేష్ ఆ పిల్లల ఆత్మలను విముక్తి చేస్తాడా లేకపోతే తన ఉద్యోగం వదిలేస్తాడా? పార్ట్ 2లో చూద్దాం. స్టే ట్యూన్. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ ఇక్కడతో ముగుస్తుంది. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. ఒకవేళ మీ జీవితంలో కూడా ఏమైనా హర్రర్ సంఘటనలు ఉంటే స్క్రీన్పై ప్లే అవుతున్న జీమెయిల్కు మీరు మెసేజ్ చేస్తే అది నా వాయిస్లో నరేట్ చేసి మన ఛానల్లో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.